నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోర్టు రికార్డుల డిజిటలైజేషన్ కేంద్రం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి రికార్డులను భద్రంగా ఉంచేందుకని వెల్లడి. జిల్లాలో ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు. బంజారా సంస్కృతిని చాటి చెప్పేలా సాగిన ఉత్సవాలు. ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న తలమడుగు మండల కేంద్రం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం. ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపిన బోధ్ ఎమ్మెల్యే. న్యాయస్థాన ప్రాంగణంలో బార్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన డిజిటలైజేషన్ కేంద్రాన్ని శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు ప్రారంభించారు. కోర్టు రికార్డులను భద్రపరిచేందుకు గాను డిజిటలైజేషన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కోర్టులోని కేసుల రికార్డులను భద్రంగా ఉంచడానికి సుప్రీం ఆదేశాల మేరకు డిజిటలైజేషన్ చేస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన డిజిటలైజేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ప్రమీలా జైన్, డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నగేష్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఇప్పటి వరకు మాన్యువల్గా ఉన్న రికార్డులను కంప్యూటరీస్తూ వాటిని భద్రపరుస్తున్నామని అన్నారు. కోర్టులో రికార్డులను మరింత భద్రంగా ఉంచేందుకు డిజిటలైజేషన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రికార్డులు సులభంగా లభించేలా వాటిని పొందుపరుస్తున్నామని వివరించారు. సుప్రీంకోర్టు వారి యొక్క ఆదేశానుసారం దేశంలో అన్ని కోర్టుల్లో ఉన్నటువంటి రికార్డులు డిజిటలైజేషన్ చేయడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే రికార్డ్స్ ఫిజికల్ రికార్డ్స్ ఉంటే డిస్ట్రాయ్ అవ్వడానికి అవకాశం ఉంది. డిజిటలైజేషన్ చేస్తే అవి తరతరాలకి మన్నికగా ఉంటాయి కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగా డిజిటలైజేషన్ చేస్తూ ఈ యొక్క సెంటర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ముందుగా ఈ యొక్క మంచి భవంతిని మాకు ఇచ్చినందుకు ప్రెసిడెంట్ నగేష్ గారిని, వారి కార్యవర్గాన్ని, అదేవిధంగా బార్ అసోసియేషన్ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి మా జ్యుడిషియరీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఇదే సహకారం అన్ని విధాలుగా భవిష్యత్తులో కూడా మన మధ్య ఉండాలని చెప్పేసి కోరుకుంటాం. నిజంగా వారు కనుక ఈ బిల్డింగ్ ఇవ్వకుండా ఉంటే ఈరోజు ఇంత ఘనంగా ఇంత పెద్దగా జరిగి ఉండేది కాదు. చాలా జిల్లాల్లో ప్లేస్ లేదు, కానీ ఇక్కడ మీ కోఆపరేషన్ తోటి మనం మంచి డిజిటలైజేషన్ సెంటర్ ఓపెన్ చేసుకున్నాము. దీనివల్ల ఏంటంటే డిజిటలైజేషన్ వల్ల రికార్డ్స్ అనేవి ఎప్పటికి కూడా పర్మనెంట్గా సేఫ్గా ఉంటాయి. తొందరగా ఒక కాపీ అప్లికేషన్ ఇచ్చినా వెంటనే తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క డిజిటలైజేషన్ సెంటర్ను ఇనాగ్రేషన్ చేయడంలో మంచి శ్రద్ధ వహించి అన్ని రకాలుగా గైడెన్స్ చేసి ఇంత ముస్తాబు చేసినటువంటి సబ్జెక్ట్ మేడం ప్రమీలా జైన్ వారి టీంకి, అదేవిధంగా రికార్డ్ సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా నాజర్ రవి గారికి, సిస్టమ్ అసిస్టెంట్ సాయి, ఇంకా అందరూ ఇక్కడ జిల్లా కోర్టు స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడి దీన్ని ఇంత మంచి స్థాయికి తీసుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంతో పాటు ఆయా మండల కేంద్రాల్లో బంజారా సాంప్రదాయం ప్రకారం వేడుకలు జరపడంతో కోలాహల వాతావరణం నెలకొంది. శ్రీ సంత్ సేవాలాల్ 286వ జయంతి వేడుకలను జిల్లాలో శనివారం ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని బంజారా భవన్ వద్ద బంజారా కులస్తులు భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. ముందుగా జగదంబాదేవి, సేవాలాల్ మహారాజ్ చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భోగ్ భండార్ సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు సురేష్ నాయక్ మాట్లాడుతూ ఈ నెల 24న స్థానిక రామ్లీలా మైదానంలో నిర్వహించే అధికారిక సేవాలాల్ జయంతి వేడుకలను జయప్రదం చేయాలన్నారు. 286వ
శ్రీ సంత్ సేవాలాల్ జయంతి పురస్కరించి ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో జయంతి బంజారా సోదరుల దేవభక్తిగా ఈరోజు పూజ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా వాసులకు, పర్టికులర్లీ బంజారా సమాజ్ వాసులకు విన్నతి ఏమిటంటే ఈ నెల 24 ఫిబ్రవరి నాడు జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని జిల్లా బంజారా సోదరులు నిర్ణయించడం జరిగింది. అధిక సంఖ్యలో బంజారాలు హాజరై ఈసారి ప్రోగ్రాంని ప్రతిసారి కంటే ఈసారి ఘనంగా జరుపుకోవాలని, మరి బంజారా సోదరులు ఈసారి చాలా ఉత్సుకతతో ఉన్నారు. అదేవిధంగా ప్రోగ్రాంను ఆర్గనైజ్ చేసే వాళ్ళు కూడా చాలామంది చాలా ఉత్సుకత చూపెడుతున్నారు. కాబట్టి ఈసారి అందరూ అధిక సంఖ్యలో రావాలని. ఇదిలా ఉంటే భీంపూర్ మండల కేంద్రంలో బంజారా సమాజ్ ఆధ్వర్యంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలో పల్లకి యాత్ర నిర్వహించారు. సాంప్రదాయ నృత్యాలు, పాటలు పాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో మహేష్ నాయక్, మణిరామ్ నాయక్, తారాచంద్, ఉత్తమ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ చిన్నప్పటి నుంచే సేవా గుణం కలిగిన మహనీయుడని అన్నారు. బంజారాల సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. మహారాజ్ యొక్క 286వ జయంతి సందర్భంగా మా గ్రామంలో పల్లకి ఊరేగింపు కార్యక్రమం, తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇది ప్రతి ఏటా కూడా సేవాలాల్ మహారాజ్ నేర్పినటువంటి సన్మార్గంలో యువత కూడా పెడదోవ పట్టకుండా, ఎలాంటి మత్తు పానీయాలకు బానిస కాకుండా అతని నడిచే సన్మార్గంలో నడవాలని ఈ సందర్భంగా అందరూ బంజారా సోదరుని కోరుతున్నాము. ఇదే విధంగా ఈ ఊరేగింపు కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ప్రతి బంజారా తండాలో జరగాలని చెప్పేసి మా బంజారా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అటు బేలా మండల కేంద్రంలో సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా సభాస్థలం నుండి ర్యాలీగా మండల కేంద్రంలోని సేవాలాల్ విగ్రహం ఏర్పాటు స్థలం వరకు శోభాయాత్ర నిర్వహించారు. యువతులు తలపైన కలశాలను పెట్టుకుని శోభాయాత్రలో పాలు పంచుకున్నారు. బంజారా పాటలపై నృత్యాలు చేస్తూ ఆడిపాడారు. అనంతరం సేవాలాల్ చిత్రపటానికి పూజలు చేసి జెండాను ఆవిష్కరించారు. భోగ్ బండార్ నిర్వహించి ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో సమాజ్ మండల అధ్యక్షులు గణపత్ రాథోడ్, ఉపాధ్యక్షులు పవర్ కైలాస్, శ్యామ్రావ్ నాయక్, లింబాజీ నాయక్, సీతారాం నాయక్, రోహిదాస్, జాదవ్, ప్రతాప్, దేవిదాస్ నాయక్, గోపీచంద్ నాయక్తో పాటు వివిధ పార్టీల నాయకులు, వివిధ గ్రామాల నుండి వచ్చిన బంజారా కులస్తులు తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన వైభవంగా సాగింది. భారీ ఎత్తున హాజరైన భక్తుల సమక్షంలో వేద పండితులు ప్రత్యేక పూజలు జరిపారు.
తలమడుగు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాటిపల్లి వసంతరెడ్డి వెంకటమ్మ దంపతులు 2 లక్షల రూపాయలను ధ్వజస్తంభానికి విరాళంగా అందజేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బోత్ శాసన సభ్యులు అనిల్ జాదవ్ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్లు ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, సభ్యులు రామ్రెడ్డి, జాలం వెంకటేష్, గ్రామ పెద్దలు శ్రీనివాసరెడ్డి, సంజీవరెడ్డి, సామాజిక కార్యకర్త బండారి దేవన్న, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కిరణ్, మండల కన్వీనర్ తోట వెంకటేష్, కేదారేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు వేణుగోపాలాచారి మాట్లాడుతూ గత 2 రోజులుగా నూతన ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గ్రామస్తులు దాతల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విజయవంతం చేశారని అన్నారు. రాబోయే 3 రోజులు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా యజ్ఞాది క్రతువులతో పాటు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరపనున్నట్లు తెలిపారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి అలిమేలు మంగాపతి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నూతన ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవాలు నిన్న నేడు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎల్లుండి నుంచి అంటే 17వ తేదీ నుంచి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 17 నాడు విశ్వక్సేన ఆరాధనతో కార్యక్రమాలు ప్రారంభమై 19 నాడు స్వామివారి కళ్యాణ కార్యక్రమం నగర భోజనం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ మహావకాశాన్ని వినియోగించుకొని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీనారాయణ. ఈ యొక్క నూతన ధ్వజస్తంభ కార్యక్రమాన్ని శ్రీమాన్ కాటిపల్లి వసంతరెడ్డి వెంకటమ్మ దంపతులు తమ సొంత ఖర్చుతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. వారికి సర్వదా శ్రీవాసు అండగా ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. విపత్తు సమయంలో బాధితులను ఆదుకునేందుకు గాను ఆదిలాబాద్ ఫైర్ స్టేషన్కు మంజూరైన వాహనాలను శనివారం ప్రారంభించారు. వాహనాల పనితీరును అధికారులు పరిశీలించి సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. విపత్తు సమయంలో బాధితులను సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు గాను ఆదిలాబాద్ ఫైర్ స్టేషన్కు మంజూరైన బస్సు, ట్రక్కును శనివారం అధికారులు ప్రారంభించారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సురేష్ కుమార్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై వాహనాల పనితీరును పరిశీలించారు. వాటి వినియోగంపై సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. విపత్తు సమయంలో సామాగ్రితో పాటు ఇతర వస్తువులను తరలించడానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ ఫైర్ స్టేషన్కు ఒక బస్సుతో పాటు ట్రక్కు అందుబాటులోకి వచ్చిందని, వీటి వినియోగంపై సిబ్బందికి శిక్షణ సైతం అందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్, సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవం సందర్భంగా మార్చి 8న సభ నిర్వహిస్తున్నట్లు తుడుం దెబ్బ నేతలు పేర్కొన్నారు. తలమడుగు మండల కేంద్రంలో శనివారం కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన చేపట్టనున్న సభను విజయవంతం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గణేష్ పిలుపునిచ్చారు. తలమడుగు మండల కేంద్రంలో మండల కమిటీ నేతలతో కలిసి కార్యక్రమ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని కొమరంభీం కాలనీలో శ్రామిక మహిళా దినోత్సవం సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రామిక మహిళలు, విద్యార్థులు, మేధావులు సభకు వచ్చి విజయవంతం చేయాలన్నారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని వచ్చే నెల
ఆదిలాబాద్ జిల్లా మావాల మండలం కొమ్రంభీం కాలనీలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ, ఆదివాసీ మహిళా సంఘము, అదేవిధంగా అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధిజీవులు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ తలమడుగు మండల కేంద్రంలో కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే ఆకాశంలో సగం, పోరాటంలో సగభాగమైనటువంటి మహిళ ఇవాళ అనేక రకాలుగా అణచివేత, దోపిడీ, దౌర్జన్యాలకు గురవుతూ ఎక్కడో ఒక చోట ఇవాళ ఆదివాసీ మహిళల మీద కావచ్చు, అన్ని రకాల మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ దాడులను అరికట్టాలి, వాళ్ళకు కూడా సమాన అవకాశాలు కల్పించాలంటే తప్పకుండా మహిళలు కూడా ఈ పోరాటంలో ముందుకు రావాలి. అదేవిధంగా భీంపూర్ మండల కేంద్రంలో శనివారం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. బ్యాంకు రుణాలు చెల్లింపు తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. భీంపూర్ మండల కేంద్రంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై గ్రామస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ అభిలాష్, డీసీబీ బ్యాంక్ మేనేజర్ పల్లవి, ఐకేపీ ఏపీఎం ప్రసాద్, సిబ్బంది రవీందర్, బాలాజీ, దయాకర్లతో పాటు ఎస్హెచ్జి సభ్యులు, విఓఏలు తదితరులు పాల్గొన్నారు. చేయాలి అంటే ఫస్ట్ కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండి అంటే ఒక ఏమంటాం అంటే మనం మంచి ఎంత హెల్తీగా ఉన్నా కానీ సడన్లీగా మనము హ్యాండ్ వాష్ గురించి అన్నారా, హ్యాండ్ వాష్ ఎప్పుడు మనం చేతులు కడగాలి. ఎందుకంటే ప్రతిరోజు పరిశుభ్రమైన కూరగాయలు తీసుకుంటాము. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్లు అభిలాష్, పల్లవి మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా అందిస్తున్న రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. అప్పు తీసుకోవడం, తిరిగి చెల్లిస్తూ ఒక మంచి ఖాతాదారుడిగా గుర్తించడం ద్వారా రుణాలు సులభంగా మంజూరు అవుతాయన్నారు. వివిధ రకాల బీమాలతో పాటు వ్యక్తిగత రుణాలు, షూరిటీ రుణాలు వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఏదైనా మధ్యలో వదిలేస్తే మేము తిరగడం అవుతుంది, మళ్ళీ మీకు ఊళ్ళలోకి రావడం అవుతుంది. చేయాలి అంటే ఫస్ట్ కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండి మంచిగా ఉంటేనే మనం ఏదైనా పని 2 నిమిషాలైనా ఇది చేసుకోవాలా, అంత టైం లేదు మనకు. 20 సెకండ్లు అంటే మనం మంచి ఎంత హెల్తీగా ఉన్నా కానీ సడన్లీగా మనము 1 మంత్ లోపల బరువు చాలా తగ్గిపోతాం అన్నట్టు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఉజ్వల భవిత పొందాలని మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి సూచించారు. తలమడుగు మండలం దేగామ గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. తలమడుగు మండలంలోని దేగామలో గ్రామ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలను మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం వారితో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో దేగామ యూత్ అధ్యక్షులు పందిరే శంకర్, మేస్రం సచిన్, మోహన్, లస్మన్న, త్రయంబక్, గోపాల్, వినోద్, షీను తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఏదైతే ఉపాధ్యాయులు పనిచేసే కూలీలకు కూడా నెలకు 1000 రూపాయలు పథకం కానీ ఇట్లా మీకు అన్ని పేర్లు ఒకటి రాబోతున్నది. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ గణేష్ రెడ్డి మాట్లాడుతూ క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోందని, ఇటీవల సీఎం కప్ పోటీలను సైతం నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. గ్రామ యువకుల విన్నపం మేరకు పోటీలలో విజేతగా నిలిచిన వారికి 40,000 రూపాయలను నగదు బహుమతిగా అందిస్తానని పేర్కొన్నారు. మళ్ళా ఉత్సవం కానీ క్రీడాకారులకు కూడా వేరే గ్రామ క్రీడాకారులకు ఈ గ్రామ క్రీడాకారులకు మంచి సంబంధాలు పెరుగుతాయి. మరి క్రీడల్ని ప్రోత్సహించే బాధ్యత మనందరిపై ఉంది. ఇంత మారుమూల గ్రామంలో గత సంవత్సరం పెట్టారు. నేను కానీ తింబర్ సార్ కానీ ప్రైజులు ఇచ్చాం. ఈ సంవత్సరం అడిగారు, మీ మాట ఇయ్యలేక ఫస్ట్ ప్రైజ్ 20,000 నేను, సెకండ్ ప్రైజ్ తింబర్ సార్ 15,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ కూడా కాంతారావు గారు ఇచ్చారు. ఇట్లా మేము జడ్పీటీసీ ఉన్నప్పుడు కానీ లేకున్నా కూడా మీ వెంట ఉంటాం. ఏ గ్రామంలో క్రీడలు పెట్టినా మా సహాయ సహకారాలు మీకు ఉంటాయి. క్రీడలతోని
ఉద్యోగం వస్తాయి. క్రీడలతోని జాతీయ కోట ఉంటుంది, జిల్లా కోట ఉంటుంది, రాష్ట్ర కోట ఉంటాయి. ఉద్యోగాలు కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మీ తల్లిదండ్రులు మేము ఎంతో కష్టపడి చదివిస్తారు. చదువు ఉండాలా, క్రీడ ఉండాలా. చదువు కూడా లేకుంటే క్రీడతోనే మనకు ఫలితం లేదు. చదువుకోవాలా, కష్టపడాలా, మంచిగా మీ తల్లి ఆశల్ని నెరవేర్చారా. విద్యారంగంలో నెలకొన్న సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలని పీడీఎస్యూ నేతలు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక డిగ్రీ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించి నిరసన నినాదాలు చేశారు. విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ సాయి కుమార్ డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం స్థానిక డిగ్రీ కళాశాల ఎదుట నిరసన తెలిపారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని, రాబోయే బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు సాయి కుమార్ అన్నారు. పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. ధర్నాలో యూనియన్ ప్రధాన కార్యదర్శి అశోక్, మహేష్ కుమార్, తరుణ్, ఖుషి, మల్లేష్, అవినాష్, అనిత, సునీత, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కాలేజ్లో ఆదిలాబాద్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా సంవత్సరం దాటిన విద్యాశాఖ మంత్రి పూర్తిగా కేటాయించలేదు. విద్యార్థులకు రావాల్సిన బకాయిలను విడుదల చేయకపోవడంతో ఇక్కడ విద్యార్థులు రానుపోను వాళ్లకు డబ్బులు చెల్లించడానికి బస్సులకు, ఆటో ఛార్జీలకు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే దీనిపైన సమీక్ష నిర్వహించి ముఖ్యమంత్రి గారు వెంటనే దీనికి విద్యార్థులకు న్యాయం చేయాలని మేము ప్రైవేట్ జిల్లా విద్యార్థి సంఘంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగిసే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోర్టు రికార్డుల డిజిటలైజేషన్ కేంద్రం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి రికార్డులను భద్రంగా ఉంచేందుకని వెల్లడి. జిల్లాలో ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు. బంజారా సంస్కృతిని చాటి చెప్పేలా సాగిన ఉత్సవాలు. ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న తలమడుగు మండల కేంద్రం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం. ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపిన బోధ్ ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.